ఎఫ్‌డి ఇన్వెస్ట్‌మెంట్ కాదా? రే సాయి, ఏమైందిరా అలా అన్నావు? ఏం లేదు. 1 ఇయర్‌లో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. మనీ అంతా సెట్ అయిపోయింది గానీ, సేఫ్‌గా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. నీ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టే. అందులో పెడితే నేను స్పెండ్ చేసేస్తానేమో అని భయం. అలాగైతే నీకు ఎఫ్‌డిఏ కరెక్ట్. ఎఫ్‌డియా? హా! ఎఫ్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇది ఎలాగంటే నువ్వు బ్యాంక్‌కి నేను సో అండ్ సో మనీని ఈ టైం దాకా టచ్ చేయను. ఆ టైం అయ్యాక నాకు ఒరిజినల్ అమౌంట్ ప్లస్ కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఇవ్వండి అని అడగడం అనమాట. ఈ మధ్యలో నేను ఈ మనీని స్పెండ్ చేయలేనా? ఎఫ్‌డి మెచ్యూర్ అయ్యేదాకా చేయలేవు. మధ్యలో బ్రేక్ చేయాల్సి వస్తే నీకు పెనాల్టీస్ పడతాయి. ఆహా! మరి ఇంట్రెస్ట్ ఎలా పడతది? ఎఫ్‌డి ఇంట్రెస్ట్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఫస్ట్‌ది బ్యాంక్ టైప్. జనరల్‌గా ప్రైవేట్ బ్యాంక్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. పబ్లిక్ బ్యాంక్స్ కంట. సెకండ్‌ది టైమ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమౌంట్‌ని 1 ఇయర్ పెట్టావనుకో, దాని ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటది. అదే 2-3 ఇయర్స్ పెట్టావనుకో, దాని ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది. అంటే ఎక్కువ ఇయర్స్ పెడితే ఎక్కువ ఎఫ్‌డి ఇంట్రెస్ట్ వస్తదంటావు. ఏ బాబు! నేను అలా అనలా. ఈ ఎఫ్‌డి ఇంట్రెస్ట్ గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 ఇయర్ ఎఫ్‌డి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. అదే 2-3 ఇయర్స్ ఎఫ్‌డికెళ్ళావనుకో, 1 ఇయర్ ఎఫ్‌డి కంట కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తది. అదే 4+ ఆర్ 5+ ఇయర్స్‌కెళ్తే 2-3 ఇయర్స్‌కొచ్చే ఎఫ్‌డి కంట తక్కువ ఇంట్రెస్ట్ వస్తది. లాస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, నువ్వు ఎంత అమౌంట్ పెట్టావో అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత సేపు పెట్టావు అనేది ఇంపార్టెంట్. నాకో డౌట్. లాస్ట్ వీడియోలో నువ్వు ఇన్‌ఫ్లేషన్ గురించి మాట్లాడావు. ఇప్పుడు ఎఫ్‌డి 6-7% వస్తుంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తుంది. అంటే ఎఫ్‌డిని ఇన్వెస్ట్‌మెంట్ అనొచ్చా? లేదు. ఎఫ్‌డిని ఇన్వెస్ట్‌మెంట్ అనకూడదు. ఎందుకంటే నీకొచ్చేది పూర్తి ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ నుంచి టాక్స్ తీసేస్తే మిగతా అమౌంట్ నీకొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఎఫ్‌డి చేస్తే 6% ఇంట్రెస్ట్ అనుకో, 6,000 రూపీస్ నీకొస్తది. అందులో నుంచి 20% టాక్స్ తీసేస్తే 4,800 మిగులుద్ది. అంటే ఫైనల్‌గా నీకు 4,800 మాత్రమే వస్తది. వచ్చేది 4.8% మాత్రమే. కనిపిచ్చేది 6%. ఇప్పుడు చెప్పు 4.8% అనేది ఇన్‌ఫ్లేషన్ రేట్ కంటే తక్కువ. సో, అందుకే నేను ఎఫ్‌డి అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు అంటున్నాను. చాలామంది ఎఫ్‌డి చేసేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాను అనుకుంటారు. కానీ ఆ ఇంట్రెస్ట్‌ని ఇన్‌ఫ్లేషన్ తినేస్తుంది. సరే అయితే ఎఫ్‌డి ఎప్పుడు చేయొచ్చు? ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పు. లాస్ట్ వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్పా. దానికి యూజ్ చేయొచ్చు. అది కూడా ఎఫ్‌డి ర్యాడరింగ్ చేసి. ఎఫ్‌డి ర్యాడరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎమర్జెన్సీ ఫండ్‌లో 2,40,000 ఉందనుకో. దాన్ని 3 పార్ట్స్ డివైడ్ చెయి. 80,000 సేవింగ్స్ అకౌంట్‌లో వదిలేయి. మిగతా 80,000 1 ఇయర్ ఎఫ్‌డి, ఇంకో 80,000 2 ఇయర్ ఎఫ్‌డి చెయి. ఇలా చేస్తే ప్రతి ఇయర్ నీకొక ఎఫ్‌డి మెచ్యూర్ అయిపోద్ది. దీన్నే లాడరింగ్ అంటారు. కేస్ నీకది యూజ్ అవ్వలేదనుకో, మెచ్యూర్ అయిన దాన్ని మళ్ళీ ఎఫ్‌డి చేయి. ఇలా సైకిల్ కంటిన్యూ చేయొచ్చు. ఐడియా బావుంది గానీ, ఇప్పుడు సో అండ్ సో మనీని ఎఫ్‌డి చేస్తేనే బెస్ట్ అని మనకెలా తెలుస్తది? సింపుల్. 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే చాలు. 1 నీ మనీ సేఫ్‌గా ఉండాలి. 2 ఆ మనీ సో అండ్ సో టైమ్ దాకా నువ్వు యూజ్ చేయవని క్లారిటీగా తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు నీ కేసే తీసుకో. సిస్టర్ మ్యారేజ్‌కి కావాల్సిన మనీ సేఫ్‌గా ఉండాలి. సెకండ్‌ది నువ్వు 1 ఇయర్ దాకా యూజ్ చేయవని క్లియర్‌గా తెలుసు. ఇలాంటి కేసులో నువ్వు ఎఫ్‌డి చేసుకుంటే చాలా బెస్ట్. నేను ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎఫ్‌డిని ఇన్వెస్ట్‌మెంట్ కోసం యూజ్ చేయడం ఆపండి. నెక్స్ట్ వీడియోలో ఆర్‌డి అండ్ ఆర్‌డి వర్సెస్ ఎఫ్‌డి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మన ఇన్వెస్ట్‌మెంట్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.